80 స్థానాలకు 77 స్థానాలు ఆపొచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి కూడా 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు లాగాకండి నేనే చెప్పాను. కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక, నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది. ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం? ఈరోజు అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే. అదే నేను చెప్పే స్వామి, 2 పాత్రలు డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో 2 పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది? దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి. అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి, పని కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? నేను చెప్పనివ్వను, నేను ఎవరి స్వరము విననివ్వను, నీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది, స్వరం ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు మీరే అన్నారు 1.5 2 గంటలు పట్టింది సార్ అని. మరి 1.5 2 గంటలు పడుతుంది. మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా? బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను, బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను. మరి టైం పడుతుంది. మరి పట్టుకోకుండా ఎట్లుంటుంది చెప్పు? మరి వినాలా? అవతలోనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతలోడు చెప్పగలుగుతాడు. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఓకే, మొదలు పెట్టచ్చన్నా? ఓకే, అందరికీ నమస్కారం. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో
ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్డే ముఖ్యమంత్రి. కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా, క్షమించండి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి, చెల్లి, కార్యకర్తలు, నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకో పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మీరు చూసారు, ఒక టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి, రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి. ఇట్లా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.